హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. అందుకే కొత్త టైటిల్తో, కొత్త తరహా కథతో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకి ఒక సినిమా వస్తుంది. అదే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. మరి ఈ సినిమా గురించి మనం తెలుసుకుందామా? ఈ సినిమా గురించి బోలెడన్ని విశేషాలు చెప్పడానికి ఈ సినిమా టీం మనతో ఉన్నారు. లేట్ చేయకుండా వాళ్ళతో మాట్లాడదాం రండి. హాయ్. ఇప్పుడు చాలా గోల్ చేశారు. ఇప్పుడు ఇంత కామ్ గా హాయ్ చెప్పండి. వి ఆర్ వెరీ డీసెంట్. నేను యాక్టర్స్ కదా, కెమెరా ముందు ఇలా కెమెరా ముందు వస్తున్నా నటిస్తాం. రియల్ లైఫ్ లో చాలా సీరియస్ గా ఉంటాం. ఓకే, ఇప్పుడు సీరియస్ గా ఉన్నారా మీరు? మరి కనబడి ఉన్నదా? మాకు కనిపించట్లేదు. సారీ, అది మీ ప్రాబ్లం. నేను ఏం చేస్తున్నానంటే మీ వెనక మీరేమీ చేయొద్దండి, ఇంటర్వ్యూ చేయండి. కాదు, సినిమా మొదలైన దగ్గర గోల స్టార్ట్ చేశారు అంటే ఆగట్టు అలవాటు అయిపోయింది. అదే కదా, సీరియస్లీ అయితే సినిమాలో ఎంత గోల్ ఉంటుందో అసలు. సంవత్సరం నుంచి ఒకటే సినిమా తీస్తే గోలే ఉంటుంది. 8 నెలలు అయిందా? 8 months నుంచి ఇది ఒకటే సినిమా, వేరే సినిమా లేదు వీళ్ళకి. ముందు మీకు డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీళ్ళందరినీ మీరు ఎలా మేనేజ్ చేశారో ఏమిటో. ఓకే, సో హెబ్బా హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. స్లీపీ? నో నో. వెల్, అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఎవరు మిస్ అయినట్టు అనిపిస్తున్నారు. యా, ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా. ఒక గర్ల్ ఫ్రెండ్ తేజ్ కూడా నాకు కొంచెం డౌట్ గా ఉంది. తేజు అశ్విన్ ఎక్కడ బాయ్ ఫ్రెండ్ లేరని నన్ను మిస్ చేయడం, నన్ను అనవసరం కూర్చోబెట్టారు. అంటే ఏమైందంటే అశ్విన్ వెళ్ళాలి, బాయ్ ఫ్రెండ్ లేదని ముగ్గురు బ్యాలెన్స్ చేయడం కోసం కూర్చోబెట్టారు నన్ను. ఓకే, అంటే 3 బాయ్ ఫ్రెండ్ అని. అంటే సార్ మీరు బాయ్ ఫ్రెండ్, మీరు హెబ్బాకి బాయ్ ఫ్రెండ్ ఫీల్ అవుతున్నారు. మన మొన్నోడు వస్తే నేను వెళ్ళిపోవాలి కదా. తెలుగు రాష్ట్రాల్లో కుప్పలు తెప్పలుగా పడిన కుర్రాళ్లలో నుంచి కత్తి లాంటి ముగ్గురిని ఏరా. వాడిని ఊరికి తీసుకెళ్లి వాడి అత్తకి యముణ్ణి చేస్తా, ఈ అమ్మాయికి మొగుడిని చేస్తా, మా నాన్నకి అల్లుణ్ణి చేస్తా. సరేమ్మా, నీ ఇష్టం. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు, ఒక అనారు ముగ్గురు సలీములు. నేను ముగ్గురిని లవ్ చేస్తుంటే వినటానికి మీకెలా ఉందో నాకు తెలీదు, కానీ ముగ్గురు నన్ను లవ్ చేస్తుంటే వినటానికి నాకు భలేగా ఉంది. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ టైటిల్ చాలా క్యాచీగా ఉంది, డిఫరెంట్ గా కూడా ఉంది. ఏంటండి ఇది, ఒక అమ్మాయి ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ మీ దగ్గరికి రాగానే లైక్ మీకు అనిపించిందా, అంటే ఇలాంటి సబ్జెక్ట్ ప్రొడ్యూస్ చేయడం 2 రకాలుగా ఆలోచించిందన్న? ఈ సబ్జెక్ట్ అనుకున్నప్పుడు అనిపించింది ఐడియా. మా సాయి కృష్ణ, మా రైటర్ సాయి కృష్ణ నాతో మెదరండి చాలా కథలు నాకు మొదటి సినిమా నుంచి ఉంటారు. ఇలాంటి ఒక ఐడియా వచ్చినప్పుడు ఇంతవరకు చాలా కథలు వచ్చాయి, ఒక అబ్బాయి ముగ్గురు అబ్బాయిల కథలు చాలా వచ్చాయి. మనం ఈ కథను చెప్పినప్పుడు ఏ ఎమోషన్ చెప్తున్నాం, ఇంతవరకు ఎవరు చూడని ఎమోషన్ ఏం చెప్తున్నాం అనేసి, అసలు ఇది అబ్బాయి ముగ్గురు అబ్బాయిల దగ్గర రాలే, కథ మొదలుపెట్టలే. కథ మొదలైంది ఫాదర్ దగ్గర నుంచి మొదలైంది. మా మనసులో కథ మొదలైన ఒక ఫాదర్ అనేవాడి క్యారెక్టర్ నుంచి మొదలై ఒక ఎంటర్టైన్మెంట్లోకి ఇలాంటి మిస్టేక్ చేసినప్పుడు 3 అనేది సిగ్నేచర్గా అది ఉంటుంది అని చెప్పి ముగ్గురు తీసుకున్న కథలోకి వచ్చింది. ఫస్ట్ కథ ఫాదర్ నుంచి స్టార్ట్ అయింది, ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్స్ వచ్చింది. డెఫినెట్లీ వేరే వాళ్ళు అనుకునే స్టార్టింగ్లో ఒక మంచి అది ఉండాలి, క్రేజీగా ఉండాలి. నేను నా బాయ్ ఫ్రెండ్స్ అని ఒక అమ్మాయి చెప్తే, యుగా పటేల్ చెప్తే క్రేజీగా ఉంటుంది మార్కెట్లో అన్నట్టుగా టైటిల్ అదే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆ కథ విన్న తర్వాత దిల్రాజు గారికి చెప్పి కథ విన్నప్పుడు ఆయన కథలో నాన్న ఉంటాడు, నాన్న ఉన్నప్పుడు నాన్న క్యారెక్టర్ పెట్టాలి కదా అని చెప్పాడు. టైటిల్ పెట్టినప్పుడు చాలామంది అదేంటి నాన్న నేను ఓ రకంగా ఉంది సౌండింగ్ అన్నారు. రాను అది ఇప్పుడు ఒక క్రేజీ టైటిల్ అయిపోయింది. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్. అయినా
అయినా లక్కీ మీడియాలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ డిఫరెంట్ గా ఉంటాయి టైటిల్స్ అన్ని కూడా. టాటా బిర్లా మధ్యలో లైలా, బ్రహ్మలోకం టు యమలోకం అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంటే మేబీ ఫస్ట్ మీరు లైక్ టైటిల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. డిఫరెంట్లీ అంటే టైటిల్ ఎంతమంది జనాలు రీచ్ అవ్వాలంటే కనీసం ఒక యుద్ధం జరుగుతుంది. ఒక టైటిల్ మేము ఓకే చేయాలంటే మా ఆఫీస్లో 2 నెలలు ఒక యుద్ధం జరుగుతుంది. అంత ఈజీగా బయటికి రాదు. ఎంతోమంది నాకు చెప్పి డిస్ట్రిబ్యూటర్లకు చెప్పి అందరూ ఓకే అన్న తర్వాత ఈ టైటిల్ సినిమా ఓపెన్ అయినప్పుడు ఎండ్ వచ్చారు ఇంకొకటి అంటే ఎప్పుడు కూడా బెటర్మెంట్ వస్తుందంటే యాక్సెప్ట్ చేయడం మేము రెడీగా ఉంటాం. ఒకదాని మీద ఫిక్స్ అవ్వం. రఫ్గా స్టార్టింగ్లో టైటిల్ అనుకుంటాం. ఇది జనాలకు వెళ్ళాలంటే ఏం కావాలి కాబట్టి ప్రతి టైటిల్ విషయంలో అంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది. జనాలకు ఎక్కువ రీచ్ అయ్యింది. ఈవెన్ అదే కదా ఫస్ట్ థియేటర్ లో సినిమా రాదు, టైటిల్ వస్తుంది ముందు. టైటిల్ బట్టి జనాలు వస్తారు థియేటర్ కి, ట్రైలర్ ని చూసి జనాలు వస్తారు. టైటిల్ క్యాచ్ గా ఉంటే డెఫినెట్ గా ఈ సినిమా ఏదో టైటిల్ డిఫరెంట్ గా ఉంది వెళ్ళి చూడాలి అని థియేటర్ వరకు వస్తారు. ఓపెనింగ్స్ టైటిల్ తీసుకొస్తుంది నాకు తెలిసినంత వరకు. వెల్ హాయ్ నోయల్. హలో. ఇందులో మీరు పాడారా? లేదండి, నా పేరెంట్స్ నెగటివ్ ఉండొద్దు అని ఐ ట్రైడ్ మై మాక్సిమం నాట్ టు ఇన్వాల్వ్ ఇంటూ మ్యూజిక్ అండ్ ఆల్. ఓకే, కానీ మీరు ర్యాప్ చేస్తుంటే మేము వినాలనిపిస్తూ ఉంటుంది మాకు. అది తప్పకుండా విందామండి. వేరే సినిమాలో విందాం, ఈ సినిమాలో కాదు, ఓన్లీ యాక్షన్. ఎందుకంటే ప్యూర్లీ ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ ఈ సినిమాలో ఎక్కువ అంటే నువ్వు ఏదైతే బెస్ట్ ఇవ్వాలనుకుంటే అది చేస్తేనే బెటర్ కదా. సో ఈ సినిమాలో ఐ ఓన్లీ వాంటెడ్ టు డూ దిస్ అండ్ నాకు వచ్చు కాబట్టి నేను వెళ్ళి చేస్తాను అని ఇట్స్ ఇరిటేటింగ్. వాట్ ఎవర్ యూర్ ఆఫర్డ్ యూ షుడ్ డూ యువర్ బెస్ట్ అంతే. So I tried to do my best for whatever was offered to me. And ఇంకోటి ఇప్పుడు ఈ సినిమా కథ గురించి అని అడిగారు ఇంతకుముందు, ఎందుకు 3 బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయికి అది కొంచెం ఇంత. ఇప్పుడు ఒక అబ్బాయికి 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే చూస్తున్నాం కదా సినిమాలు. సో అమ్మాయికి ఏం తక్కువ, అమ్మాయికి కూడా ఒక అమ్మాయికి 3 బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కదా. సో అది కొత్త కదా, అలాంటప్పుడు అది కూడా యాక్సెప్ట్ చేస్తారని ఇది. అండ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ. ఐ థింక్ నాకు తెలిసి అప్పట్లో ఇన్ని మీడియాలు లేవు కాబట్టి ఫస్ట్ టైం అబ్బాయికి 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఇన్ని మీడియాలు ఉంటే ఫస్ట్ అదే రేస్ ఒక అబ్బాయికి 3 గర్ల్ ఫ్రెండ్స్ ఏంటంటే అని అడిగేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇది కొత్త కాబట్టి ఇప్పుడు మేము అడుగుతున్నాం. కొన్నాళ్ళ తర్వాత అలవాటు అయిపోతుంది. ఇది ట్రెండ్ క్రియేట్ చేస్తుంది తర్వాత నుంచి. హీరో పక్కన 2 హీరోయిన్స్ ఉండాలని ఎలా అనుకుంటున్నారు, హీరోయిన్ పక్కన 2 హీరోలు ఉండాలని అప్పుడు కాస్ట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి అది చూసి. మీ గురించి చెప్పండి. హెబ్బాతో ఆల్రెడీ నెగటివ్ రోల్ ప్లే చేశారు కుమారి 21F లో. సో ఇప్పుడు ఎలా ఉండబడుతుంది క్యారెక్టరైజేషన్ అంతా? ఇందులో ఆమె బాస్కెట్బాల్ ప్లేయర్ అండి యాక్చువల్గా, అండ్ ఆస్పిరెంట్ హూ వాంట్స్ టు మేక్ ఇట్ టు నేషనల్స్. సో యాక్చువల్గా నాకు బెక్కం వేణుగోపాల్ గారు కాల్ చేశారు కుమారి తర్వాత. నేను అప్పటికి నెగిటివ్ రోల్సే చేద్దామని ఫిక్స్ అయి ఉన్నా. బికాస్ అంటే ఇష్టం నాకు, నెగిటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టం. రియల్ లైఫ్లో కూడా ఇష్టమే. సో ఐ వాజ్ లైక్ ఒకసారి వచ్చి విను కదా అని చెప్పారు. నాకు సరే నరేట్ చేశారు. నాకు అసలు అల్టిమేట్ అనిపించింది. బికాస్ కిక్ ఉంది కదా, ఒక అమ్మాయి 3 షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ 3 గైస్ అండ్ ఆ కన్ఫ్యూజన్ డ్రామా అదంతా. సో వినడానికి చాలా బాగా అనిపించింది నాకు. సో అప్పుడు వినడానికి బాగా అనిపించింది అంటే వాళ్ళు అనుకుంటున్నారు. సో అండ్ ఆబ్వియస్లీ హెబ్బా అంటే షీ ఇస్ అ గుడ్ ఫ్రెండ్. సో ఫ్రెండ్స్ మధ్యలో యువర్ బెస్ట్. సో అది దట్ వాజ్ ఈవెన్ మోర్ కంఫర్టబుల్ టు వర్క్. ఓకే, హూ టోల్డ్ అనలేదు ఇప్పుడు ఫ్రెండ్ అనగానే. And coming to Parvatesham and why boyfriends enduku? No, boyfriends I have to say because I shared my vanity van room with them. Okay, Parvatesham garu. Ashwin anna actually ముందు నుంచి తెలుసు. ఓంకార్ అన్న ఆయన నన్ను టెలివిజన్ కి ఇంట్రొడ్యూస్ చేసింది ఓంకార్ అన్న. సో ఆ ఫ్యామిలీతో నాకు ముందు నుంచి అనుబంధం ఉంది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆయనతో సినిమా చేస్తున్నట్టు. ఓంకార్ అన్న కాల్ చేసి మాట్లాడారు అంతా. అండ్ పార్వతీశం ఐ మెట్ హిమ్ ఆన్ ద సెట్స్. ఎంత డెడికేటెడ్ అంటే ఆ క్యారెక్టర్లోనే ఉంటాడు మనిషి. ఆ ఒక్క సినిమానే చేస్తాడు, అదే క్యారెక్టర్ అలానే మాట్లాడతాడు. సో అసలు చాలా కొత్తగా అనిపించింది. ఏంటి ఇంత డెడికేషన్. హార్ట్ ఫెల్ట్ కాబట్టి చెప్పా, లేదంటే మనీ ఫ్లో వేరేలా ఉంటుంది కదా. చాలా మంచోడు, గొప్ప వ్యక్తి. సో అది సో ఐ హావ్ లెర్న్ దట్ ఫ్రమ్ హిమ్. అండ్ హెబ్బా అయితే షీ ఇస్ ఆల్వేస్ నాటీ క్రేజీ.
ఇట్స్ ఫన్ ఆల్వేస్ టు వర్క్ విత్ హర్. కానీ ఇవాళే అబ్బాయి ఇలా కామ్గా కూర్చున్నారు, ఏమైంది? అల్టిమేట్ యాక్టర్. ఎంత మంచి యాక్టర్ అంటే యాక్చువల్లీ తను పడుకుంది కానీ మీకు తెలియదు. హాయ్ గుడ్ మార్నింగ్. అబ్బా పడుకోలేదు, మెల్కొని ఉంది. I heard every single word of everything that was said. Waiting నిన్ను చూడడానికి, లైటింగ్ నీకు పుట్టడానికి, waiting మాట్లాడడానికి, గంట కొట్టినట్టు టైముకి, waiting రాత్రి అవ్వడానికి, చాటింగ్ నీతో చేయడానికి, waiting తెల్లవారడానికి, మళ్ళీ మళ్ళీ కలవడానికి, waiting I'm waiting I'm waiting for you baby, waiting I'm waiting I'm waiting for you. అబ్బా మీరు చెప్పండి, లైక్ వీళ్ళు అడుగుతున్నారు నన్ను, ఒక బాయ్ ఫ్రెండ్కి 3 అమ్మాయిలు ఉంటే పెద్ద కొత్త కాదు కదా, యాక్సెప్ట్ చేస్తాం కదా, కానీ ఒక అమ్మాయికి ఎందుకు అడుగుతున్నారు అని. సో ఫస్ట్ మీకు చెప్పినప్పుడు ఈ సబ్జెక్ట్, సో మీరు కూడా ఒక అమ్మాయి 3 బాయ్ ఫ్రెండ్స్ అని. No, I like the story instantly. Why? I don't have any hang-ups. I say like why. See, she has 3 boyfriends for a reason. She has an ulterior motive in head. She has a goal. She's doing it. Even when she's making that mistake, she's not realizing. So that's why I wouldn't do it in my real life. But in the movie, she does it for a reason. So I didn't have any apprehensions. Like there are 3 boyfriends. Does it make me look like a bad girl? No, nothing of that sort. ఓకే, సో ఫస్ట్ మీకు ఇలా 3 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు అని చెప్పినప్పుడు అడిగారా 3 బాయ్ ఫ్రెండ్స్ ఎవరు అని? That was my biggest concern. At least one of them should be nice. That was my concern. ఇది బాగుంది. ఓకే, ఎవరు నైస్ ఇంతకీ 3లో? Rao Ramesh garu. పుట్టేదాకా మోసేదాన్ని అమ్మ అంటారు, కానీ చివరిదాకా మోసేవాడిని నాన్న అంటారు. సో మీరు చెప్పండి, గోపి గారు నరేట్ చేశారు అని చెప్పారు తను నోయల్, అండ్ మీకు ఎలా వచ్చింది కాల్ ఫస్ట్? నాక ఎవరి నుంచి వచ్చింది? మనిషి ముందు వచ్చింది. అంటే అవునా, వేరే వాళ్ళు కూడా ఫోన్లు వాడుతున్నారా? నాకు తెలియలేదు. అంటే ఎవరెవరు కాల్ చేస్తున్నారు? అదర్ ప్లానెట్ నుండి ఎవరో కాల్ చేస్తూ ఉంటారు నాకు. తొందరగా ఏ లాంగ్వేజ్ అయితే ఏదైతే ఉంటుందో స్లాంట్, దాన్ని వెంటనే మీరు తొందరగా కాదు 2 months పట్టింది దానికి. అదే 2 months అయినా మాకు యాక్చువల్లీ నాకు సార్ నరేట్ చేస్తున్నప్పుడు 2 క్యారెక్టర్స్ అన్నారు. అంటే నా రోల్ కి ఒకటి మాసీ క్యారెక్టర్ ఉంటుంది, ఇంకోటి పంతులు క్యారెక్టర్ అనేసి. నేను సార్ కాను, సార్ పంతులు క్యారెక్టరే. మాసీ అంటే ఆల్మోస్ట్ అంటే రోజుల మారేలో కొంచెం మాసీ క్యారెక్టర్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనేసి. లేదన్నా మేము ఆలోచిస్తాం, ఏది మాకు ఫైనలైజ్ అయితే అది చేస్తాం అనేసి. ఒకసారి నాకు కాల్ చేశారు, నాన్న పంతులు క్యారెక్టర్ ఫిక్స్ అయింది అనేసి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ రోజు అయితే చెప్పారో ఆ రోజు నా కాల్ ఫ్రాక్చర్ అయింది. సో ఆ రోజు నైట్ 11:30కి వచ్చా అనుకుంటా సార్. వచ్చి సార్ ఇలా కాల్ ఫ్రాక్చర్ అయింది, సో 2 months పడుతుంది, ఇంకో యాక్టర్ని ఎదుక్కోండి మేబీ అంటే సార్కే. సార్ 2-3 వరకు ఆఫీస్లోనే ఉంటారు, అక్కడికి వెళ్ళరు. సో ఇంకా రాగానే లేదు నాన్న వెంటనే, అంటే కొంచెం కూడా ఆలోచించలేదు సార్, వెంటనే మేము వెయిట్ చేస్తానా అని అనగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే సార్కి నా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఎందుకు 2 months ఆగి తన్నే తీసుకోవడానికి కారణం ఏంటి? సినిమా మొదలు పెట్టాము, తన ఒక 10 to 15 days వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ క్యారెక్టర్ ఇప్పుడు సినిమా నాకు ఎండ్ ప్రోడక్ట్ ఎలా వస్తుందో ఆలోచిస్తాను. ఇప్పుడు ఏం జరిగింది, రేపు తగిలింది, ఇక్కడ ఏం జరిగింది, ఒరిజినల్స్ ఆడియన్స్కి ఈ సినిమా రిలీజ్ అయ్యే రోజు అక్కడ ఎవరెవరు ఉన్నారో తెలుసు కావాలి నాకు. అంతే కాబట్టి డిలే ఈ ప్రాసెస్ అని కొన్నిసార్లు తొందరగా అయిపోతుంది, లేట్గా రిలీజ్ అవుతాయి, కొన్నిసార్లు నిదానం జరుగుతుంటాయి ఇవన్నీ. దానివల్ల చాలా డిలే అయింది ప్రాజెక్ట్. బట్ జరిగిన ప్రతి డిలే మేము ఉపయోగించుకున్నాం. ఆ అమ్మాయి నా గుండె కిలికేసింది, లాగి పెట్టి ఓ మెలికేసింది. బాయ్ ఫ్రెండ్ అంటగా చెప్పింది. మీరు కూడా బాయ్ ఫ్రెండ్ అంటే కదా చెప్పింది. సో అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పండి, భాస్కర్ బండి గారి గురించి. భాస్కర్ ఈ కథ మేము ఓకే అనుకున్న తర్వాత భాస్కర్ అప్పటికి నాకు 2-3 కథలు వేరే కథలు వచ్చి వినాయక్ గారి ద్వారా ఫోన్ చేయించుకొని వచ్చి కథలు వినిపించాడు. తర్వాత నేను దీనికి డైరెక్టర్ అనుకున్నప్పుడు మొత్తం రెడీ చేసి ఇస్తున్నాం, ఇంతమంది ఆర్టిస్టులని డీల్ చేసి కమర్షియల్ సినిమా చేయగలిగే కెపాసిటీ ఉన్నోళ్ళు కాదు. డైరెక్టర్ అంటే కథ చెప్పగానే డైరెక్టర్ అవుతున్నారు అవన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళందరినీ 24 hours లీడ్ చేయగలిగి ఒకటి లేదు, ఇలా ప్రోడక్ట్ తీసుకోవడం అందరి చేత. అలాంటి లీడర్ కావాలి, అలాంటి ప్రాజెక్ట్ని బాగా చేసేవాళ్ళు కావాలని డాక్టర్ తనతో మాట్లాడడం. తను చెప్పిన కథల జానర్ కూడా ఇలాంటిదే.
ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, పక్క మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దానికి అడిగాను, నేను కథ వింటాను సార్ అన్నాడు. వేరే కథ చేయడానికి ఓకే, కథ వినగానే నచ్చింది ఆయనకి. అక్కడ నుంచి ఆయన నేను చెప్పినప్పుడు కథలో లైన్ ఉంది, డైలాగ్స్ ఇట్లా ఏం లేవు. ఆ తర్వాత ఒక్కొక్కటి తన దగ్గరుండి చేయించుకొని సినిమా చేశాను. సో ఇది సీరియస్లీ డిజైన్ కూడా, పోస్టర్ డిజైన్ చేయడం కూడా చాలా ఆలోచించేసినట్టు అనిపిస్తుంది. నాన్న దగ్గర పలక ఉంటుంది, నేను దగ్గర పుస్తకం ఉంటుంది, నా బాయ్ ఫ్రెండ్ దగ్గర మొబైల్ ఉంటుంది. సో దిల్ రాజు గారి ఐడియా. ఓకే, టైటిల్ నాన్న పెట్టిన తర్వాత ఈ ఐడియా ఇచ్చింది ఆయన్ని. అమ్మ అయ్యల్ని నమ్ముకున్నాం అనుకో ఆకేసి అన్నం పెడతారు, అదే అమ్మాయిని నమ్ముకున్నాం అనుకో నాకేసి వదిలి పెడతారు. ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమిస్తున్నానని చెప్పే ముందు 25 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్న మీ నాన్న నీకు గుర్తుకు రాలేదా? గుండె చప్పుడాగిపోతోంది, కట్టి నీరు పొంగిపోతోంది, కారమంతా మారిపోతోంది, పారిపోతోంది, జారిపోతోంది. కూతురు కోరుకుంటే ఏమైనా ఇచ్చేస్తారా? ప్రాణం తప్ప ఏదన్నా ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తే దాని తర్వాత కోరికలు తీర్చడానికి నేను ఉండాలి కదా. సో అలాగే లైక్ దిల్ రాజు గారు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు అన్నప్పుడు మీ డెఫినెట్ గా దిల్ రాజు గారు వచ్చారు. యాక్చువల్లీ ముందు గోపి సార్ గురించి చెప్పాలి, ఎందుకంటే దిల్ రాజు గారు ప్రాజెక్ట్ లో అంటే నాకు తెలిసినంత వరకు తర్వాత హీ కేమ్ ఇన్ టు ఇట్ కంప్లీట్లీ. యాక్చువల్గా నరేట్ చేసినప్పుడు నేను ఒక ఐడియా ఉంటుంది కదండి అందరికీ, నేను అదే ఐడియాతో మనం సెట్స్కి వెళ్తాం. కానీ ఇంతవరకు నేను విన్న కథల్లో ఏదైతే నరేట్ చేశారో అవి అలా తీశారు, ఇది నరేట్ చేసిన దానికంటే 100 times చాలా బాగా తీశారు. సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ అక్కడే. అండ్ దాని తర్వాత ఇంకా ఆ హ్యాపీనెస్ ఓవర్ఫ్లో అయిపోతున్నాను నేను. అప్పుడు దిల్ రాజు గారు వచ్చారంటే ఇంకా నేను బ్లాంక్ అయిపోయాను అనమాట, ఏంటిది ఏం జరుగుతుంది అని. సో ఐ వాజ్ సో హ్యాపీ. సో షూటింగ్ అయిపోయాక మీకు చెప్పారా ఈ విషయం? అంటే తర్వాత లేదు తెలుస్తూ ఉంటుంది, కానీ ఫైనలీ వెన్ ఇట్ వాస్ డిసైడెడ్ ఇట్ వాస్ లైక్, అంటే నేను అప్పటి వరకే ఐ వాస్ టోటలీ కంటెంట్, ఎందుకంటే ద వే ఇట్ వాస్ షార్ట్ చెప్పిన దానికంటే 100 times బాగా వచ్చింది. సో అండ్ దిల్ రాజు గారు ఆయన పట్టిందల్లా బంగారం అంటూ ఉంటారు, ఆయనకు తెలిసిపోతుంది అనమాట ఏది హిట్ అవుతుంది సినిమా అని ఆయనకు తెలుస్తుంది. అండ్ గోపి గారు, దిల్ రాజు గారు అంటే ఎంత ఇష్టమో గోపి గారికి తెలుసు, ఆ విషయం ఆల్రెడీ అందరికీ తెలుసు మీకు ఎంత ఇష్టమో దిల్ రాజు గారు అంటే. వెల్ హెబ్బా మీరు చెప్పండి, ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేశారు మీరు తెలుగు సినిమాలో, అంటే అన్ని సినిమాలు హిట్ 4 సినిమాలు. సో ఇప్పుడు ఈ సినిమా వస్తుంది, ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారు మీరు? చీరలో కనిపిస్తున్నారు, చీరలో బైక్ డ్రైవ్ చేస్తూ. అది ఓన్లీ పోస్టర్ గురించి. Bikes are very unlucky for me. So మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి దీంట్లో. She comes like she's a simple village girl. She tells her parents that she wants to go to the city and take up a job. She comes, her best friend, she comes and stays with her best friend, and she's just started to enjoy city life when her parents start imposing marriage on her. So just to escape that, she starts dating these 3 boyfriends. పుట్టేదాకా మోసేదాన్ని అమ్మ అంటారు, కానీ చివరిదాకా మోసేవాడిని నాన్న అంటారు. అరేంజ్ మ్యారేజ్ అనేది టెక్స్ట్ బుక్ లాంటిది, అక్కడ ఏది ఉంటే చదువుకోవాలి. అదే లవ్ మ్యారేజ్ అనుకో నోట్ బుక్ లాంటిది, నీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. లేదు కదా? లేదు. అయితే వదిలే సమస్య లేదా? ఏంటి? తెల్లగా ఉన్నాను తాజ్మహల్ కి, చల్లగా ఉన్నాను హిమాలయాలకి, అందంగా ఉన్నాను నీకు చెప్పాలా బంగారం. ఆ అమ్మాయి నా గుండె కిలికేసింది, లాగి పెట్టి ఓ మెలికేసింది. బాయ్ ఫ్రెండ్ అంటగా చెప్పింది. మీరు కూడా బాయ్ ఫ్రెండ్ అంటే కదా చెప్పింది. అశ్విన్ ఇక్కడ లేరు కాబట్టి అశ్విన్ గురించి మాట్లాడదాం. అశ్విన్ ఎలా ఉంటుందండి? అశ్విన్ అంటే డెఫినెట్లీ ఒక ఫుల్ మూవీకి హీరోకి సరిపోయిన లేని క్యారెక్టర్ అనేది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. తనకు ఒకటి ఇష్టం ఉండదు. తను వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది నిన్న చూసే డిటిఎస్లో సినిమా, ఆ ఇద్దరి మధ్యలో ఒక ట్రాక్ ఉంటుంది వీళ్ళిద్దరిది, సూపర్ హైలైట్ సినిమాకి. అంటే బాగా వర్కౌట్ అయింది అశ్విన్ ఇది. ఎవ్వరి వాళ్ళకి వీళ్ళిద్దరు అంటే తన ముగ్గురుతోటి 3 క్యారెక్టర్, పంతులతో తను చేసినప్పుడు క్యారెక్టరు, వీళ్ళతో చేసిన క్యారెక్టరు, తనతో చేసిన 3 క్యారెక్టర్లు సింగిల్ ట్రాక్ లో చూస్తున్నా కూడా మనకు ఆ వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఒక దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది, వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది.
డెఫినెట్లీ ఫుల్ మార్క్స్ టు ఏబా. అమ్మ అయ్యల్ని నమ్ముకున్నాం అనుకో ఆకేసి అన్నం పెడతారు. అదే అమ్మాయిని నమ్ముకున్నాం అనుకో నాకేసి వదిలి పెడతారు. ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమిస్తున్నారని చెప్పే ముందు 25 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్న మీ నాన్న నీకు గుర్తుకు రాలేదా? గుండె చప్పుడాగిపోతోందే, కట్టి నీరు పొంగిపోతోందే, కారమంతా మారిపోతోందే, పారిపోతోందే, జారిపోతోందే. కూతురు కోరుకుంటే ఏమైనా ఇచ్చేస్తారా? ప్రాణం తప్ప ఏదన్నా ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తే దాని తర్వాత కోరికలు తీర్చడానికి నేను ఉండాలి కదా. సో మ్యూజిక్ గురించి మిమ్మల్ని అడిగితే ఇంకా బాగా చెప్తారేమో. సో ఈ ఫిల్మ్లో ఆల్రెడీ మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ నెంబర్? నా ఫేవరెట్ సాంగ్ ఆల్వేస్ వెయిటింగ్ అండి. అండ్ దాని తర్వాత మౌనమా ఇస్ లైక్ అది ఆల్ టైమ్, ఇంకా అది ఎప్పుడు మన మైండ్లో ఉండిపోయేది. వెయిటింగ్ ఎందుకు ఇష్టం అంటే బికాస్ అది ఎక్కువ యూత్ కి కనెక్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ హౌ యూ ఫీల్ వెన్ యూ స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ లవ్, యూ ఆల్వేస్ వాంట్ టు బీ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్ అలా. సో నాకు మౌనం కూడా చాలా ఇష్టం. కానీ అదొక మూడ్ సాంగ్. అది యూఆర్ నాట్ ఆల్వేస్ ఇన్ అ సాడ్ మూడ్, యూఆర్ ఆల్వేస్ ఫన్, యూఆర్ ఆల్వేస్ ఇన్ ఫన్ మూడ్ కాబట్టి అంత బ్రేకబుల్ మనకు కావు కాబట్టి రియల్ లైఫ్ లో. సో వెయిటింగ్ అనేది ఇట్స్ రియలీ క్రేజీ. వెయిటింగ్ నిన్ను చూడడానికి, లైటింగ్ నీకు పుట్టడానికి, వెయిటింగ్ మాట్లాడడానికి, గంట కొట్టినట్టు టైముకి, వెయిటింగ్ రాత్రి అవ్వడానికి, చాటింగ్ నీతో చేయడానికి, వెయిటింగ్ తెల్లవారడానికి, మళ్ళీ మళ్ళీ కావడానికి, వెయిటింగ్ I'm waiting, I'm waiting for you baby, waiting, I'm waiting, I'm waiting for you. అంటే మాస్ సాంగ్ ఒక సెట్ సాంగ్ అనేది ఎప్పుడు అనుకోలేదు, నాకు దూరం లేదు ఆ ఇమాజినేషన్. కానీ అది సినిమాలో జరగడం, అంత తొందరగా జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సెట్స్ అవన్నీ కూడా అద్భుతంగా వేశారు. థ్యాంక్స్ టు గోపి సార్, థ్యాంక్ యూ సార్. మాకు అసలు రచ్చ సెట్స్ ఇచ్చారు, మామూలుగా లేదు సాంగ్. సీరియస్లీ వెరీ అవసరం కదా. తేజస్వి స్పెషల్గా తన పారు దేవదాసుల సాంగ్, తేజు అతను చేసిన అన్ని క్యారెక్టర్లు చాలా 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 పెద్ద క్యారెక్టర్స్ కొంత చేసింది. డెఫినెట్లీ తనకు చాలా కూడా చాలా పెద్ద పేరు వస్తుంది. లైక్ ఈ ఫిలిం చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్ ఏ మూడ్ లో వస్తారంటారు? అంటే నాన్నని గుర్తు చేసుకుంటారా? బాయ్ ఫ్రెండ్ మంచి ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది మూవీలో. నాన్ననే గుర్తు అంటే మేము ఎలా అంటే అండి, సముద్రంలో అలలు లాంటి వాళ్ళం, వస్తూ ఉంటాం పోతుంటాం. ఆయన పెద్ద సముద్రం సునామీ లాగా వచ్చి అందరినీ తీసుకుని వెళ్ళిపోతారు. ఆయన మేము కనిపించిన తర్వాత ఏర్రా వీళ్ళంతా ఏమో గాన్. సో అలా ఉంటుంది. ఒక మంచి కథ ఉంది, దాన్ని ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా చెప్పావు. మంచి కథ. ఈ రోజులో కావాల్సింది ఎంటర్టైన్మెంటే కాబట్టి ఎమోషన్ ఇస్ అంటే అదొక నమ్మను. ఊరికే కామెడీ ఉన్నంత మాత్రాన సినిమా ఆడదు, సినిమా ఆడదు. సినిమా కథను మించిన కామెడీ కూడా ఉండొద్దు. మేము నమ్మేది కథకు తగ్గట్టు కామెడీ ఎంటర్టైన్ చేస్తూ కావాల్సిన సినిమా చెప్పాం. కథలో లీనమై ఉండాలి. మీరు చెప్పండి, రావు రమేష్ గారితో వర్క్ చేయడం. Everything he does is perfection. But it turned out to be quite easy actually. He was very sweet, very nice, very fatherly. And he was cracking jokes in the middle when he was not doing, like he was fun basically. ఓకే, మీరు ఇంతకు ముందు చూసారా రావు రమేష్ గారు చేసిన ఫిలిమ్స్ని? ఎందుకంటే ఆయన ఏ పాత్ర చేసినా అందులో లీనమైపోయి చేస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్కి ఫుల్ న్యాయం చేస్తారనమాట. ఆయనతో చేయాలంటే భయం వేస్తుంటుంది. ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ చూసి ఆయనతో చేస్తూ ఉంటే కాంబినేషన్ సీన్స్ వస్తాయి. మీరు చూసారా ఇంతకు ముందు? I saw a couple of his films. Okay. And I was sure I was never going to be able to live up to what he was doing. So I was not even that bothered, to be honest. ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమిస్తున్నారని చెప్పే ముందు 25 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్న మీ నాన్న నీకు గుర్తుకు రాలేదా? గుండె చప్పుడాగిపోతోందే, కట్టి నీరు పొంగిపోతోందే, కారమంతా మారిపోతోందే, పారిపోతోందే, జారిపోతోందే. కూతురు కోరుకుంటే ఏమైనా ఇచ్చేస్తారా? ప్రాణం తప్ప ఏదన్నా ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తే దాని తర్వాత కోరికలు తీర్చడానికి నేను ఉండాలి కదా.
ఓకే, సో మీరు చెప్పండి, రావు రమేష్ గారితో మీకున్నాయా కాంబినేషన్ సీన్స్? యాక్చువల్లీ మాది ఫస్ట్ ఈ మా గురించి తెలిసాక ఆయన వచ్చి మాతో మాట్లాడే సీన్ అండి. అదే ఫస్ట్ డే షూట్ చేసాము ఆయనతో. సో అంటే ఆబ్వియస్లీ సీనియర్ యాక్టర్ వచ్చారంటే మనం సెట్లో ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా, దూరం నుంచి అడ్మిరేషన్ అదంతా. ఆయన ప్రసన్న భాయ్ వచ్చి నరేట్ చేయగానే డైలాగ్స్ అవన్నీ ఆయన ఒకసారి సీన్ ఎంత ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి, ఎలా చేయాలని ఆయన ఆతృత. అంటే ఆయన ఎన్ని సినిమాలు చేస్తుంటారు అండ్ స్టిల్ హీ వాజ్ ట్రైంగ్ టు గివ్ హిస్ బెస్ట్. నేను అది అలానే అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే అంత ఉంటుందా, అంత ప్యాషన్ ఉంటుందా, అలా నేను ఇలా ఎంత బాగా ఇలా చేద్దామా అలా చేద్దామని. చోట ఎలా అంటే వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అని చోట ఎలా చేస్తే బాగుంటుంది ఇది అది ఇది. సో ఐ వాజ్ లైక్ టోటలీ ఆయన్నే అబ్జర్వ్ చేస్తున్నా. ఏంటి అసలు మనం ఏమో అంటే అంత ఎక్సైట్ అవుతానా నేను డైలాగ్స్ ఇస్తే, నేను అంత ప్యాషన్ ఉందా నాకు. ఐ వాజ్ ట్రైంగ్ టు క్యాలిక్యులేట్ వాల్యూ మై సెల్ఫ్. ఎంత సీరియస్లీ అమేజింగ్ అండి. అండ్ సెట్ లో రావు రమేష్ గారు తర్వాత సింగిల్ టేక్ లో చెప్పేది పార్వతీ సింగర్ అని నేను విన్నాను. అస్సలే లేదు. అంటే ఆ టేక్ ని అన్ని కొట్టేసి ఇది ఒక్కటే వస్తే సింగిల్ టేక్ సింగిల్ షాట్ సీన్ ఉంది సినిమాలో. సింగిల్ షాట్ ఉంది కానీ ఆయన సింగిల్ షాట్ లో చేయలేదని ఆయన చెప్పారు. హీస్ వెరీ గుడ్, హీస్ వెరీ గుడ్. యాజ్ ఐ టోల్డ్ యూ ఈస్ వెరీ డెడికేటెడ్. చెప్పు డార్లింగ్. మీరు దీంట్లో సింగిల్ టేక్ లో చెప్పిన సీన్ ఏదైనా ఉందా? నేను ఎప్పుడు సింగిల్ టేక్ అంటే నాకు యాక్చువల్లీ ఏముంటుందంటే నేను టేక్ కి బెటర్ చేస్తానని నాకు నమ్మకం ఉంటుంది ఎక్కువగా. బేసిక్ గా సింగిల్ టేక్ లో చేసేసినా నేను సాటిస్ఫై అని నాకు తెలుసు, ఇంకో టేక్ లో నేను బెస్ట్ ఇవ్వగలుగుతాను అనేసి. అందుకే మ్యాక్సిమం ఇంకో టేక్ అంటా ఉంటా. వాళ్ళు వద్దన్నంత వరకు అంటాను మ్యాక్సిమం. ఏ సినిమాలో ఏ టేక్ చేసిన ఇప్పుడు వచ్చి కేరింత రోజులు మారే ఏ టేక్ చేసినా ఇంకోటి చేస్తాను సార్ అంట. వాళ్ళు లేదన్న బాగానే ఉంది అన్నంత వరకు అంట. ఇప్పుడు అది నాకు ఇష్టం, ఎందుకంటే ఎక్కువ టేక్స్ తీసుకోవడం నాకు ఇష్టం. నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక టేక్ 100 టేక్స్ తీసుకోవాలని ఉంటుంది నాకు. ఒక సీన్ నిజం ఫ్రాంక్ గా చెప్తున్నాను, నాకు అలా ఉంటుంది ఇప్పుడు కూడా. ప్రతి టేకు ఇంకో టేక్ చేద్దాం అనేసి. ఎందుకంటే అంటే బేసిక్లీ నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ వచ్చాను కదా, సో నాకు అనిపిస్తుంది ఇంకా బెటర్ ఏమైనా ఉంటుంది, ఇంకా బెటర్ ఉంటుంది అనేసి. బట్ అన్ఫార్చునేట్లీ అంటే మూవీస్ లో కుదరదు కదా, ఆ టైం కుదరదు. బట్ మాక్సిమం ట్రై అయితే చేస్తా. ఇంకొక టేక్ అడుగుతా, వాళ్ళు నన్ను తిట్టుకున్నా లేదా ఇంకొకటి చేద్దాం అనేసి అడుగుతా. ఆ అమ్మాయి నా గుండె కిలికేసింది, లాగి పెట్టి ఓ మెలికేసింది. బాయ్ ఫ్రెండ్ అంటగా చెప్పింది. మీరు కూడా బాయ్ ఫ్రెండ్ అంటే కదా చెప్పింది. చెప్పండి సినిమాటోగ్రఫీ గురించి. చాలా అందంగా కనిపిస్తున్నారు. That's the most exciting thing for me in the film is Chota sir. I think the most like you can easily call him the backbone of this film, and more importantly he's been such a fun person. He's been helpful. There's this scene in the climax where I knew I was going to keep making mistakes, and the first thing he came and told me was, you want to give 1-1-2 lines, you do that. You want to take 100 takes, you take. You want to do it tomorrow, you take. Full flexibility he gave. I think I managed to pull off that scene because maybe Chota sir showed so much confidence that you'll be able to do it, and also because Prasanna helped me a lot. ఓకే, ప్రసన్న అనగానే ఇప్పుడు మనం విజిల్ చేయాలి. అంటే నాకు అనిపిస్తుంది అంటే చోటా సార్ అండ్ ప్రసన్న గారు ఇస్ ద బ్యాక్ బోన్ ఫర్ ద మూవీ. ఎందుకంటే ఫస్ట్ రోజు నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు చాలా భయపడిపోయాను, ఎందుకంటే ఈజ్ లెజెండరీ డీఓపీ రైట్. అంటే బయట వింటాం కదా, ఈజ్ వెరీ స్ట్రిక్ట్, టైంకి వెళ్ళాలి, కొంచెం షార్ట్ టెంపర్ అని నేను విన్నది. ఎంత నిజమో నాకు తెలియదు. వన్స్ నేను సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు ఆయన. నేను చాలా భయపడిపోయా, డైలాగ్ కూడా మర్చిపోయా. నాన్న ఓకేనా, ఫీల్ ఫ్రీ, మంచిగా కామిక్గా మాట్లాడడం, మంచి హ్యూమరస్గా జోక్స్ చేయడం, అంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. డోంట్ వరీ, బీ ఫ్రెండ్లీ విత్ మీ అని టైప్లో. ఇంకా సో ఫస్ట్ టేక్ చేస్తాను. బేసిక్ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది కదా, ఇంకో టేక్ అనేసి భయపడ్డా. కామ్గా ఉన్నా, అలా చూస్తున్నాను. ఎవరైనా అడుగుతారని, సార్ నాన్న ఇంకోటి చేస్తావు అనేసి అన్నారు. చేస్తాను సార్. నాన్న నువ్వు 20 టేకులు కావాలని నేను చేస్తాను, డోంట్ వరీ ఓకేనా. అది ఒకసారి నీకు గుర్తుందా బ్రో, మనం హాస్పిటల్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ లైటింగ్ ఉండదు అనమాట. సో లైటింగ్ లేదా నేను ముందుకు వెళ్ళడం లేదు, రిహార్సల్స్ లో కొంచెం ముందుకు వెళ్ళా. ముందుకు వెళ్తుంటే వెళ్ళినా పర్వాలేదు సార్, ఇక్కడ లైటింగ్ ఏంటంటే డోంట్ వరీ నాన్న, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నేను కెమెరా పెడతాను, ఎక్కడ ఉంటే అక్కడే లైట్ పెడతాను, రిస్ట్రిక్షన్స్ ఏం లేదు, ఫీల్ ఫ్రీ, ఎలా అనిపిస్తే అలా యాక్టింగ్ చేయనేసి. అంత ఫ్లెక్సిబిలిటీ నాకు ఇవ్వలేదు, చెప్పానలేదు, ఎక్కడ ఉంటే అక్కడ కెమెరా పెడతాను అని అనలేదు. షీ ఇస్ వెరీ గుడ్ యాక్ట్రెస్ రైట్, నో నీడ్. ఓకే, తను తొందరగా కాంప్లిమెంట్ क्या हुआ तेरे प्रेज कर रहा हूं ना, इट्स बिग कॉम्प्लीमेंट. అది యాక్చువల్లీ మాకు తెలిసిపోయిందండి. చెప్పాను చాలా తొందరగా డైలాగ్ నేర్చేసుకొని చాలా తొందరగా ఆన్ ద స్పాంటేనియస్. యు ఐ యామ్ టాకింగ్ టు యు. సో నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ ఈ ఫిలిం ద్వారా మరింత పెద్ద సక్సెస్ మీరందరూ అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సక్సెస్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను హెబ్బా ఈ సినిమా ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
కట్టేదాకా మోసేదాన్ని అమ్మ అంటారు, కానీ చివరిదాకా మోసేవాడిని నాన్న అంటారు. అరేంజ్ మ్యారేజ్ అనేది టెక్స్ట్ బుక్ లాంటిది, అక్కడ ఏది ఉంటే అది చదువుకోవాలి. అదే లవ్ మ్యారేజ్ అనుకో నోట్ బుక్ లాంటిది, నీకు ఇష్టం వచ్చింది రాసుకోవచ్చు. పెళ్ళవలేదు కదా? లేదు. అయితే వదిలే సమస్య లేదా? ఏంటి? తెల్లగా ఉన్నాను తాజ్మహల్ కి, చల్లగా ఉన్నాను హిమాలయాలకి, అందంగా ఉన్నాను నీకు చెప్పాలా బంగారం? ఆ అమ్మాయి నా గుండె కిలికేసింది, లాగి పెట్టి ఓ మెలికేసింది. ఇంకో బిడ్డ కిలకా వేలా బాయ్ ఫ్రెండ్ అంటగా చెప్పింది. మీరు కూడా బాయ్ ఫ్రెండ్ అంటే కదా? చెప్పింది. స్వామి స్పెషల్ స్టేటస్ లో స్పెషల్ ప్యాకేజ్ నాకు ఇచ్చావు స్వామి. అమ్మ అయ్యల్ని నమ్ముకున్నాం అనుకో ఆకేసి అన్నం పెడతారు, అదే అమ్మాయిని నమ్ముకున్నాం అనుకో నాకేసి వదిలి పెడతారు. ముగ్గురు అబ్బాయిల్ని ప్రేమిస్తున్నారని చెప్పే ముందు 25 ఏళ్ళ నుంచి ప్రేమిస్తున్న మీ నాన్న నీకు గుర్తుకు రాలేదా? గుండె చప్పుడాగిపోతోందే, కంటి నీరు పొంగిపోతోందే, కారమంతా మారిపోతోందే, పారిపోతోందే, జారిపోతోందే. కూతురు కోరుకుంటే ఏమైనా ఇచ్చేస్తారా? ప్రాణం తప్ప ఏదన్నా ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తే దాని తర్వాత కోరికలు తీర్చడానికి నేను ఉండాలి కదా. సో విన్నారు కదా, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ అతి తొందరలో మీ ముందుకు వస్తుంది అనమాట, మిమ్మల్ని అందరినీ అలరించడానికి. సో ఒక్కళ్ళే వెళ్తే బాగోదు, ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా. సో ఫ్యామిలీతో వెళ్ళండి, చక్కగా చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. ఇలాగే మరొక సెలబ్రిటీతో మళ్ళీ కలుసుకుందాం. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.